దీపక్ రెడ్డి గారు, అవ్వా తాతలకు సంబంధించి పింఛన్ల కోసం పడిగాపులు కాచారు. అలాగే కొన్ని చోట్ల కొందరు చనిపోయారు, అలాగే కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. ఇలాంటి ఘటనలు ఈరోజు చోటు చేసుకున్నాయి. కారణం మీరంటే మీ రెండు పార్టీల మీద యుద్ధం నడుస్తోంది. ప్రధానంగా వాలంటీర్ల సేవలకు ఈసీ బ్రేక్ వేయడం వెనుక తెలుగుదేశం పార్టీ కుట్ర ఉంది. దానివల్లే పింఛనర్లకు ఈ పరిస్థితులు వచ్చాయనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. ఎలాంటి సమాధానం ఉంది సార్? వెరీ గుడ్ ఈవినింగ్ సతీష్ గారు. గుడ్ ఈవినింగ్. నాకు ఒక 1-2 minutes ఎక్స్ట్రా కావాలండి, ఎందుకంటే ఈ ఎంటైర్ స్కెచ్ ఏమి జరుగుతా ఉంది, సమస్య ఏందో ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వారి యాత్ర స్టార్ట్ కాగానే ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ చెప్పు ఇన్సిడెంట్. ఈ చెప్పు ఇన్సిడెంట్ జరగంగానే వాళ్ళకి అర్థమైపోయింది, ఇంకా ప్రజలు మనల్ని నమ్మే పరిస్థితిలో లేరు, ఏమి చేయాలా అని చెప్పి వారు ఒక ఆలోచనలోకి పోయినారు. ఆలోచనలోకి పోయి తర్వాత ఆ పాత విధానానికి వచ్చినారు. ఇది ఒక సెకండ్, జస్ట్ వన్ సెకండ్ ఈ వీడియో. ఓకే. ముద్దులతో కూడా ఇప్పుడు జరగవు, ఎందుకంటే ఇన్ని రోజులు గుద్ది ఇప్పుడు ముద్దులు పెడితే ప్రజలు నమ్మరు అని చెప్పి ఇది ఒక కుట్రకి తెరలేపినారు. నేను ఈ రోజు కొన్ని డాక్యుమెంట్స్ మీ ముందు పెడతాను, ఎందుకంటే మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలవాలి. వైసీపీ వాళ్ళు మాట్లాడినట్టు అసత్యాలు మాట్లాడను, ప్రతిదీ మీ కాగితంతో చూపిపోతా ఉంటాను. సాక్షి పేపర్ లో వచ్చిన వాళ్ళే న్యూస్ ఐటమ్ ఇచ్చినారండి. 28వ తారీఖు ఇది వచ్చిందండి. ఇక్కడ ఏమని చెప్పినారు అని అంటే 3వ తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తాము ఏప్రిల్ అని చెప్పి వారే ఒక న్యూస్ ఐటమ్ లో అనౌన్స్మెంట్ ఇవ్వటం జరిగింది. సో అది అయిపోయిన తర్వాత ఒక సర్క్యులర్ 29వ తారీఖు వాళ్ళే సర్క్యులర్ తీశారండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్. ఈ సర్క్యులర్ లో కూడా ఏమని రాస్తుంది అని అంటే 3వ తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమం మనం స్టార్ట్ చేస్తాము అని చెప్పి ఈ సర్క్యులర్ లో 29వ తారీఖు రాస్తుంది. ఈ రోజు స్టార్ట్ అయింది దీపక్ రెడ్డి గారు అండి. మీరు అంటున్న 3వ తారీఖు ఈ రోజే కదా, ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది కదా. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి ఇది 29వ తారీఖు రిలీజ్ చేశారు. సో అది అయిపోయిన తర్వాత నిన్న 2వ తారీఖు ఈ డీటెయిల్డ్ సర్క్యులర్ మళ్ళా రిలీజ్ చేశారు. అంటే 3rd నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తాము అండ్ 6వ తారీఖు కంప్లీట్ చేయాలా, రూల్స్ అవన్నీ ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే క్లియర్ గా 30వ తారీఖు 31 బ్యాంక్ హాలిడేస్ అని చెప్పి వీళ్ళకి తెలుసు. సో ఆ టైంలో ఇవ్వలేము అని చెప్పి తెలుసు. సో దాని ముందు కంప్లీట్ చేస్తుండాలా, చేయలేదు. అసలు ఏం జరిగింది అని అంటే గత 15 రోజుల్లో, గత నెలలో 13,000 కోట్లు వీళ్ళు డబ్బులు విత్డ్రా చేసి వాళ్ళ బంధువులకి, వాళ్ళ దగ్గర ఉండే కాంట్రాక్టర్లకి టోటల్ పేమెంట్స్ ఇచ్చేసారు. సో ఈ పెన్షన్స్ ఇవ్వాలంటే దాదాపు 1900 కోట్లు కావాల్సి వస్తే అకౌంట్ లో 400 కోట్లు కూడా లేదు. సో వీళ్ళు ఏమైనా ఐడియా వేసుకున్నారు అని అంటే 2వ తారీఖు ఆర్బీఐ బాండ్స్ లో ఆప్షన్ లో పార్టిసిపేట్ చేస్తే 3వ తారీఖు ఈ రోజుకి అది వస్తది అని చెప్పి, ఎందుకంటే కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కనుక కొత్త అప్పు పుడుతుంది. సో ఆ విధంగా ప్లాన్ చేసుకొని వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం సర్క్యులర్స్ ఇష్యూ చేయడం జరిగింది. దాని ప్రకారము 2-3 లెటర్లు ఇష్యూ చేయడం జరిగింది. సో క్లియర్ కట్ వాళ్ళు ఇష్యూ చేసిన ఈ అనేక లెటర్లు అడ్వర్టైజ్మెంట్స్ ప్లస్ పేపర్ న్యూస్ ప్రకారము 3వ తారీఖు నుంచి ఇస్తాము అని చెప్పి ఎప్పుడు 28వ తారీఖే చెప్పినారు. సో క్లియర్ కట్ వీళ్ళు ఇచ్చే ఉద్దేశం వీళ్ళకి లేదు. కానీ దీనిలో నుంచి రాజకీయ బెనిఫిట్ పొందాలా అని చెప్పి ఈ వాలంటీర్లు వల్ల మేము చేయలేదు గనక ఈ తెలుగుదేశం మీద వేసేయాలని చెప్పి నీచమైన రాజకీయ కుట్ర వీళ్ళు పన్నారు. ఈ వాలంటీర్స్ పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పి 4 నెలల్లో 3 సార్లు ఈసీ లెటర్లు ఇచ్చిందండి. వీళ్ళకి తెలుసు. అడుగుదాం. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు మాజీ శాసనమండలి సభ్యులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళు పార్టిసిపేట్ చేసేది 2వ తారీఖు నిన్న పార్టిసిపేట్ చేసిన ఆప్షన్. దీపక్ రెడ్డి గారు, మీకు అనుకూలంగా ఉన్న మాజీ ఐఏఎస్లు, మాజీ అఖిల భారత సర్వీస్ అధికారులు ఒక ఫర్మ్ ఏర్పాటు చేసుకుని అటు ప్రభుత్వం పైన వాలంటీర్ల పైన పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తూనే ఉన్నారు. 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వకపోవడానికి, ఆ పెన్షన్లు ఇవ్వడానికి కారణమైన వాలంటీర్ల సేవలకు బ్రేక్ వేయడానికి మీరు కారణం కాదా? ఇది స్ట్రైట్ గా జూపుడు ప్రభాకర్ గారు అడుగుతుంది. సతీష్ గారు, థ్యాంక్ యూ. దయచేసి జూపుడు గారిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి, ఎందుకంటే వాళ్ళ గుట్టు మళ్ళా అయిపోతా ఉంటాను. నేను క్లియర్ గా గతంలో 4 సార్లు లెటర్లు ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది, వాలంటీర్లు మీరు వాడొద్దు అని చెప్పి.
వీరు పట్టించుకోకపోతే కోర్టుకు పోయి కోర్టు నుంచి కూడా ఒక డైరెక్షన్ తీసుకొని వచ్చి ఇప్పుడు వాలంటీర్స్ డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయకూడదని వచ్చింది. ఇప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే క్రైమ్ అవుద్ది. సో వీళ్ళకి గత 4 నెలలు 5 నెలల నుంచి జరిగేయన్నీ తెలుసు. సో ఆ మాత్రం అవగాహన కూడా లేకపోతే వాళ్ళు అధికారంలో ఉండే నైతికత వాళ్ళల్లో లేదు. 15,000 పైగా సచివాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క దాంతో 11 నుంచి 13 మంది ఉండరు. డిస్ట్రిబ్యూట్ చేస్తే 35 మందికి ఒకరికి 35 పెన్షన్లు ఇస్తే అయిపోద్ది పని. ఇది వీళ్ళకి చేత కాదా? గతంలో టీచర్లను తీసుకోపోయి మద్యం షాపుల ముందు పెట్టి వీళ్ళు అమ్మించినారు. టీచర్లని వాడుకొని ఉండొచ్చు కాదా? అదే విధంగా సర్పంచులు, విఆర్ఓలు, గ్రామ కార్యదర్శులు ఈ 1,35,000 మంది ఉన్నారు. వీళ్ళని వాడుకుంటే కాదా? అదే విధంగా పక్క రాష్ట్రాల్లో వాలంటీర్లు లేకుండా ఏ విధంగా ఇస్తున్నారు? ఈ వాలంటీర్లు రాకముందు ఇదే ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చింది? సో ఇవన్నీ చూసుకుంటే కేవలము ఇది ఒక సాకు మా మీద దోసేసి దీన్ని తప్పించుకోవాలని చెప్పి ఒక్కటి నేను చూపిస్తాను. సజ్జల భార్గవ ఎవరు? ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా అవన్నీ చూసే ముఖ్యమైన కదండి. ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఎప్పుడు చేశాడు? 1వ తారీఖు పొద్దున్నే 8:30కి ఒక ట్వీట్ చేశాడండి. ఏంది అని అంటే, ఒక ముసలామె వచ్చి అడుగుతుందంట, నా పెన్షన్ ఇంకా రాలేదేంటి అని చెప్పి. సో ఒక పక్క ప్రణాళిక ప్రకారము దీన్ని తెలుగుదేశం పైకి దోసేయాలా, ఆ పెన్షన్ రానియకుండా అడ్డుకోవాలా అని చెప్పి వీరు ఒక పక్క ప్రణాళిక ప్రకారం చేశారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, వీళ్ళు నిజాయితీ ఉండుంటే వీళ్ళు ఎందుకు విత్డ్రా చేయలేదు? 31 బ్యాంక్ హాలిడేస్ కదా, అటువంటిప్పుడు 29 డబ్బులు విత్డ్రా చేస్తున్నారు. ఎందుకు చేయలేదండి? ఎందుకంటే అక్కడ డబ్బులు లేవు. అదే విధంగా ఈ 2వ తారీఖు ఆప్షన్ పాడి ఆ 4,000 కోట్లు ఆర్బీఐ నేను మీకు చూపించింది ఈ రోజు వస్తుంది అని చెప్పి ఆ అమౌంట్ మధ్యాహ్నం దాకా రాలే. నిజంగా డబ్బు ఉంటే పొద్దున ఎందుకు విత్డ్రా చేయలేదు? దీనికి జవాబు చెప్పగలరా? సో ఇది పరిస్థితి. ఇది సజ్జల భార్గవ చేసింది. దీపక్ రెడ్డి గారు, గత 56 నెలలుగా 1వ తారీఖున పెన్షన్లు ఇచ్చాము. దయచేసి గమనించాలని మీకు అడుగుతున్నాను. గత 56 నెలలుగా 1వ తారీఖున పెన్షన్లు ఇచ్చాము, ఎక్కడా ఇబ్బంది రాలేదు. వాలంటీర్లు ఉదయం వేళకు వెళ్లి తలుపు తట్టి పెన్షన్లు ఇచ్చారు. కానీ ఈసారి బ్రేక్ పడడానికి కారణం ఒక సంస్థ ఈసీకి ఇచ్చిన ఫిర్యాదు. ఆ సంస్థకు అధిపతిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో ఎన్నికల సంఘానికి ఇక్కడ పనిచేశారు. అలాగే తెలుగుదేశం పార్టీకి ఆయన సింపథైజరు. తెలుగుదేశం పార్టీ ఇలాంటి అధికారుల చేత కంప్లైంట్లు చేయించి ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. ఈరోజు ఒకరిద్దరు చనిపోయినా, ఒకరిద్దరు సొమ్మసిల్లు పడిపోయినా ఈ దుస్థితికి టీడీపీయే కారణము. పెన్షన్లు ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇందాక సీఎం కూడా మాట్లాడారు. ఎంత నీచ స్థాయికి వీళ్ళు రాజకీయం తీసుకొని వచ్చినారంటే అండి, వీళ్ళు ఈ విధంగా చేస్తారని చెప్పి తెలిసి చంద్రబాబు నాయుడు గారు 29వ తారీఖు నుంచి ఇదిగోండి ట్వీట్ చేశాడు. ఎలక్షన్ కమిషన్ కి లెటర్లు కూడా పెట్టడం జరిగింది. మళ్ళా అదే విధంగా మూడు సార్లు మేము లెటర్లు పెట్టడం జరిగింది. ఏంటంటే ఈ సాకు వాడి వీళ్ళు తప్పించుకోవాలని చెప్పి చూస్తున్నారు. దయచేసి గివ్ ఇన్స్ట్రక్షన్స్, ఇంటికి తీసుకోపోయి ఇచ్చే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని చెప్పి. ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ఇవ్వద్దు అని చెప్పి చెప్పలేదండి. ఎలక్షన్ కమిషన్ మీరు ఆల్టర్నేటివ్ మెకానిజం తో ఇవ్వండి, లేకపోతే డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ గా చేయండి, వేరే వాళ్ళని వాడుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ వల్ల మేము ఇవ్వలేకపోతున్నాము అని చెప్పి వీరు అసత్య ప్రచారం చేస్తున్నారు గనక మళ్ళా ఇదిగోండి ఇంకొక లెటర్ కూడా చీఫ్ సెక్రటరీ గారికి చంద్రబాబు నాయుడు గారు రాసింది. సో మేము రాయబట్టి ఈ మూమెంట్ వచ్చింది. లేకపోతే ఇవ్వకుండా తప్పించుకొని మా మీద దుష్ప్రచారం చేయాలా అని చెప్పి వీళ్ళు ప్రయత్నించినారు. క్లియర్ కట్ తర్వాత మేము ఎప్పుడు డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన లెటర్ లో మీరు ఆల్టర్నేటివ్స్ చేయండి అని అంటే అప్పుడు ఇచ్చిన సర్క్యులర్ ఏది 2వ తారీఖు నిన్న ఇచ్చిన సర్క్యులర్ లో ఇంటికి పోయి ఇచ్చే మెకానిజం అని చెప్పి ఉంది. అక్కడ క్లియర్ గా రాసుంటే ఈ రోజు పొద్దున్న కొందరిని వైసీపీ వాళ్ళు ఉండి మీకు రావు అక్కడికి పోవాలా అని చెప్పి తీసుకొని పోయి అదొక డ్రామా చేయాలని చెప్పి వాళ్ళు చూశారు. అసలు అక్కడికి పోవాలని చెప్పి ఎవరు చెప్పినారు? ఆ ముసలోళ్ళకి వీళ్ళు చేసిన రాజకీయ కుట్ర. అండ్ మోర్ ఓవర్ 4 months నుంచి ఎలక్షన్ కమిషన్ 3-4 లెటర్లు రాసింది, వాలంటీర్లు వాడకూడదు, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాడకూడదు అని చెప్పి. వీళ్ళకి ఆ మాత్రం అవగాహన, ఇంకిత జ్ఞానం కూడా లేదా? ఈ రోజు ఈ డ్రామాలు ఆడుతున్నారు అని అంటే ఇంక ఏ స్థాయికి వీళ్ళు దిగజారినారో చూడండి. మీరు వాడకూడదని చెప్పి 4 సార్లు లెటర్లు ఇచ్చింది, కోర్టు ఇప్పుడు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు వాడితే అది క్రైమ్ అవుతుంది, వాళ్ళు అరెస్ట్ చేస్తారు.
సో ఇప్పుడు మేమేదో అడ్డుకుంటున్నాము అని చెప్పి చెప్తున్నారు అని అంటే అడ్మినిస్ట్రేషన్ గురించి మీకు నాలెడ్జ్ ఉందా, అసలు రూల్స్ గురించి మీకు నాలెడ్జ్ ఉందా, ఎలక్షన్ కోడ్ గురించి మీకు నాలెడ్జ్ ఉందా, గతంలో రాసిన 4 లెటర్లు ఎలక్షన్ కమిషన్ గురించి ఏమన్నా అవగాహన ఉందా, ఎందుకు ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పి చూస్తున్నారు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. గతంలో వాలంటీర్ల పైన చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు, లేటెస్ట్ గా మీ శ్రీకాళహస్తి అభ్యర్థి టెర్రరిస్టులను సంబోధించారు, అలాగే మరో అధికార ప్రతినిధి బ్రోకర్లు అన్నారు. అంటే వాలంటీర్ల వ్యవస్థకు తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు, వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారు, పైకి మాత్రం వాలంటీర్లు కంటిన్యూ చేస్తామంటున్నారు. ఈ విధంగా డబుల్ గేమ్ ఆడుతున్నారు. చివరికి పింఛన్ల పంపిణీకి కూడా ఈ వాలంటీర్లను టార్గెట్ చేయడం ద్వారా పింఛన్ల పంపిణీకి కూడా ఒక అడ్డంకిగా మారిపోయారని. పెన్షన్లది మాత్రము క్లియర్ కట్ ఈ ప్రభుత్వానికి అవగాహన ఉండాలండి. ఎందుకంటే 4 నెలల క్రితం నుంచే లెటర్లో ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చింది వాలంటీర్లను వాడకూడదని చెప్పి. ఎందుకంటే విజయసాయి రెడ్డి క్లియర్ గా ఈ వాలంటీర్లంతా మన వాళ్ళు అని చెప్పి ఎలక్షన్ ప్రాసెస్ ని వీళ్ళు డిస్టర్బ్ చేస్తారు కనుక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ లో జరగాలంటే వీళ్ళు ఉండకూడదు అని చెప్పి ఒక డెసిషన్ ఎలక్షన్ కమిషన్ తీసుకోవడం జరిగింది. వారం రోజుల క్రితమో 4 రోజుల క్రితమో ముఖ్యమంత్రి గారు కూడా మీరంతా మా సైనికుల్లాగా పనిచేయాలా, ఓటు వేయించాలా అని చెప్పి చెప్పినాడు. అంటే మా వాళ్ళే అని చెప్పి అన్నప్పుడు ప్రభుత్వ డబ్బులు వాళ్ళకి ఇస్తా వైఎస్ఆర్ పార్టీకి పని చేస్తే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అవద్దా అండి? ఇటువంటి తప్పుడు విధానంలో వాళ్ళు చేస్తా తిరిగి మా మీద దుష్ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్? అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయము, అధికారంలో వస్తే వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని పార్టీ కొరకు వాడుకుంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగినట్ట. అది కాకుండా ఈసీ క్లియర్ గా చెప్పింది ఎలక్షన్ కమిషన్ మీరు వాడకూడదు అని చెప్పి. అయినా ఈ రోజు ఎందుకు డ్రామా చేస్తా ఉంటారు? ఈ వాలంటీర్లు రాకముందు మీరు ఎట్లా పంచినారు? మీరే పంచినారు కదా. ఈ వాలంటీర్ల వ్యవస్థ రాకముందు పక్క రాష్ట్రాల్లో ఎట్లా పంచుతా ఉంటారు? నేను సూటిగా ప్రశ్నించేది ఒకటి, మీరు ఎందుకు ఈ వాలంటీర్ల మధ్యలో తెలుగుదేశం మధ్యలో కూడా మీరు డిస్ప్యూట్ తేవాలని చెప్పి చూస్తారు. చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పినారు, మేము వాలంటీర్ వ్యవస్థని తీయము, మీరు వాలంటీర్ల చేత మీరు స్లేవ్స్ బానిసల్లాగా పనిచేపిస్తున్నారు, కేవలం 5,000 ఇచ్చి మేము వారికి ఎక్కువ ఆదాయం కలిగిస్తాము, సరిగ్గా ఉండే వాళ్ళందరినీ మేము కంటిన్యూ చేస్తాము, ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకుంటాము, ఈ వాలంటీర్ వ్యవస్థని మేము కంటిన్యూ చేస్తాము, వీరికి అదనపు ఆదాయం వచ్చే విధంగా కూడా మేము చూస్తాము, వీళ్ళని బానిసంగా వీళ్ళు ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళని వాడుకుంటుంది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి క్లారిటీతో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున మేము చెప్పడం జరిగిందండి. కానీ నిన్న రాత్రి నుంచి ఈ ఫోన్లో మెసేజ్లు పంపిస్తున్నారు, అటు వాలంటీర్ల సేవలు బ్రేక్ వేయడానికి మేము కారణం కాదు, మీ పింఛన్ల పంపిణీ ఆలస్యం కావడానికి మేము కారణం కాదని ఎందుకు పంపిస్తున్నారని జూపిడి గారు అడుగుతున్నారు. ఒకటి. రెండోది, ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ మెకానిజాన్ని మేము డెవలప్ చేస్తున్నాము, ఈ సమస్యలు తలెత్తకుండా మేము ఆల్రెడీ ఆలోచన చేస్తున్నాము అని అంటున్నారు జూపిడి గారు. సమయం అయిపోయింది సార్, బ్రీఫ్గా చెప్పండి. సతీష్ గారు 2 పాయింట్లు నేను లేవనెత్తానండి. గత 4 నెలల నుంచి ఈసీ అనేక లెటర్లు ఇచ్చింది వాలంటీర్లు వాడకూడదని. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు వాడకూడదని అనే కనీస అవగాహన వీళ్ళకి లేదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. రెండోది, ఒక సెకండ్ వీళ్ళకి నిజంగా డబ్బులు ఇచ్చే ఉద్దేశం ఉండుంటే ఎందుకు బ్యాంకు నుంచి విత్డ్రా చేయలేదు 28వ తారీఖు? లేకపోతే ఈ రోజు దాకా కూడా మార్నింగ్ దాకా కూడా విత్డ్రావల్స్ ఎందుకు జరగలేదు? అకౌంట్ లో నిజంగా డబ్బులు ఉండుంటే దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాలా. 1వ తారీఖు పొద్దున్నే 8:30కి సజ్జల భార్గవ ట్వీట్ పెడతాడు. తర్వాత వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో ఏది వైఎస్ఆర్ పార్టీ అఫీషియల్ పేజ్ లో చనిపోయినారని చెప్పి నిన్నటి నుంచే శవరాధికి మొదలు పెట్టినారు. ఇదంతా ఒక పక్క ప్రణాళిక ప్రకారము ఇది క్రియేట్ వాళ్ళకి పెన్షన్ లబ్ధి పడిపోయారు, అలాగే వృద్ధులు ఎండతాళాలకు చనిపోయారు. అంటే నేను ఇందాకనే వీడియో చూపించిన ముఖ్యమంత్రి గారు వాహనం పైన చెప్పు పడతాము, తర్వాత వారి ముద్దులు మొదలు పెడతాము, రాజకీయంగా డైవర్ట్ చేయటము, ఇదంతా ఒక పక్క ప్రణాళిక ప్రకారము ఉంది. ఎలక్షన్ టైంలో చెప్పి దయచేసి ప్రజలు గమనించాలా అని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ దీపక్ రెడ్డి గారు.